హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. ఫేసింగ్ వెస్ట్ అయినా సరే హౌస్ అనేది కంప్లీట్గా నార్త్ డైరెక్షన్లో హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి రోడ్స్ కూడా మనకి ఇంటి ముందు రోడ్స్ 30 ఫీట్ వైడ్ రోడ్స్తోని చాలా మంచి కాలనీలో ఈ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. మనకు అవుట్ సైడ్ రోడ్ 30 ఫీట్ కాబట్టి మనకి హౌస్ కూడా ఎండ్కి ఉంటుంది కాబట్టి మీకు పార్కింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి పార్కింగ్ ఏరియా కూడా స్పేషియస్గా ఉంటుంది. అదేవిధంగా మనకు రోడ్ అవుట్ సైడ్ కూడా మనకి పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే మీకు గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేస్తున్నాను చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి సింగిల్ బెడ్రూమ్ హౌస్, ఒక షట్టర్ అయితే కట్టడం జరిగింది. అవి కూడా మీకు కంప్లీట్గా కవర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడే మనకి బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు కామన్గా ఒక వాష్రూమ్ అయితే బెడ్రూమ్కి అవుట్ సైడ్ అయితే కవర్ చేయడం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,18,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. కిచెన్ అండి, ఇదైతే కిచెను. దాని పక్కనే దేవుడి గది కూడా ఉంటుంది. అవి కూడా కవర్ చేస్తున్నాను చూడండి. 100% వాస్తుతో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి వెస్ట్ ఫేసింగ్ అయినా ఇల్లు అనేది కంప్లీట్గా నార్త్ డైరెక్షన్లో కట్టడం జరిగింది. మనకి ఇక్కడ ఈస్ట్ డైరెక్షన్లో కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. వాస్తుపరంగా మనకి బ్యాక్ యార్డ్లో ఇక్కడ వచ్చేసరికి గల్లీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టారు. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది. మీకు కంప్లీట్గా పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. ఇదంతా పార్కింగ్ ఏరియాలోనే మనకి బోర్ పాయింట్, స్టోరేజ్ ట్యాంక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి స్టెప్స్కి వచ్చేసరికి కంప్లీట్గా గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి అదేవిధంగా సైడ్కి వచ్చేసరికి ఎస్ఎస్ రైలింగ్ అయితే యూజ్ చేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా హౌస్ అనేది చాలా బాగా కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఈ బాల్కనీ వచ్చేసరికి 6 ఫీట్ బాల్కనీ అయితే ఉంటుంది. మనకి మెయిన్ ఫ్రేమ్స్ డోర్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ కానీ గ్రౌండ్ ఫ్లోర్ కానీ కంప్లీట్గా ఇండియన్ టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ మనకి ఏవైతే ఉన్నాయో అవి నీమ్వుడ్ అయితే యూజ్ చేశారు. మనకి యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే విండోస్ ఉంటాయో అవి కంప్లీట్గా యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడే మనకి కిచెను, అదేవిధంగా దేవుడి గది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కిచెన్లో ప్లాట్ఫామ్కి వేసిన గ్రానైట్ ఫినిషింగ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా గ్రానైట్ అయితే బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,18,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి బిరంగూడ కమాన్ NH65 నుంచి ఈ ప్రాపర్టీ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా మనకి 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా హైటెక్ సిటీకి వచ్చేసరికి 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. గచ్చిబౌలికి వచ్చేసరికి 16 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. బిరంగూడ కమాన్ NH65కి వచ్చేసరికి ఈ ప్రాపర్టీ ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకు కామన్గా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడంతా డైనింగ్ ఏరియా అండి. మనకి ఇక్కడ వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. సో మీకు బాల్కనీ ఏరియా కూడా కవర్ చేస్తున్నాను చూడండి. బాల్కనీ కూడా చాలా విశాలంగా రావడం జరిగింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇంటి ముందు రోడ్ ఆల్మోస్ట్ 30 ఫీట్ వైడ్ రోడ్స్తో ఉన్నాయి. కాలనీ అంతా ఫిల్ అయిపోయింది. మనకి పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షట్టర్ కూడా ఉంటుంది కాబట్టి రెంట్ పర్పస్ చూసుకునే వాళ్ళకి ఇది మంచి ప్రాపర్టీ అండి. ప్రైస్ పరంగా చూసుకుంటే 1,18,00,000 నెగోషియబుల్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.